మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడళ్ళు తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, నీ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే చాలండి. ప్రియమైన సహోదరి సోదరుడు, ఇక్కడ మనం గమనించినట్లయింది, ఒక స్త్రీ చూడండి ఒక దైవ సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఈ దైవ సేవకుడు ఎవరండి? ఏలి. ఎవరండి? ఏలి. చూడండి, ఏలి అంట షిలోహు అనేటువంటి దేవాలయములో దేవుని యొక్క పరిచర్య చేసేవాడు. ఈ షిలోహు దేవాలయం ఏడందంటే యెరూషలేములో ఉన్నాయి. అయితే చూడండి, అక్కడికంట ప్రతి దినము చూడండి, ఇదిగో ప్రతి ఏటా ఎవరు వచ్చేవాళ్ళండి? రామ అనేటువంటి పట్టణం నుంచి ఎల్కానా అలాగే తన భార్యలైనటువంటి పెనిన్నా హన్నా వచ్చేవాళ్ళంట. ఏడాడు చూడండి, ఆ దేవుని యొక్క మందిరానికి వచ్చి బలి అర్పిస్తూ ఉండేవాళ్ళంట. మొక్కుబడి చేసుకొని బలి అర్పిస్తూ ఉండేవాళ్ళంట. అయితే చూడండి, ఉన్నటువంటి ఎల్కానాకి ఉన్నటువంటి 2 భార్యలు, ఒక భార్య అయినటువంటి హన్నాకి సంతానం లేదంట. పెనిన్నాకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయితే చూడండి, హన్నాకి మటుకి సంతానం లేకపోతే చూడండి, ఎల్కానా అంట హన్నాని ఎక్కువగా ప్రేమించాడంట. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? హన్నాని ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి చూడండి, తనకు సంతానం లేదు కాబట్టి దినదినం చూడండి తన సంతానం నిమిత్తమంట ఏటేటా రామ అనేటువంటి చూడండి పట్టణం నుంచి ఈ దేవాలయానికి వచ్చి తన సంతానం కొరకు బలి అర్పిస్తూ ఉండేవాడంట. అయితే చూడండి, ఒక దినానంట హన్నాని చూడండి పెనిన్నా హేళన చేసిందంట. నీకు సంతానం లేదు, నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు, నువ్వు ఎందుకు పనికి రావు, నువ్వు దేనికి ఉపయోగం లేని దానివి. ఇదిగో కొన్ని దినాల తర్వాత ఇదిగో మన భర్త నీకు పిల్లలు లేరని నేను విడిచిపెడతాడు, నాతో చక్కగా సంతోషంగా జీవిస్తాడు, ఇంకా నువ్వు అందరూ గొడ్రాలని చెప్పి హేళన చేస్తారని మాట్లాడితే చూడండి, ఆ మాటలు ఈ హన్నానంట చాలా బాధ పెట్టాయంట. హన్నాని చూడండి మాటలు చాలా బాధ పెడితే ఆ బాధ పెట్టిన విధానం బట్టి అంట ఈ హన్నా అంట ఏడకెళ్ళింది, దేవుని సన్నిధికి వచ్చిందంట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించింది. ఎలా కొమ్మరించిందంటే మత్తురాలైపోయిందంట. చూడండి, ఇదిగో కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయ్యా, ఇదిగో నాకు సంతానాన్ని కలిగజేయ్యా, ఇదిగో నా గర్భాన్ని తెరువయ్యా, ఇదిగో నాకున్న బాధలు వినిపించయ్యా, నన్ను ఎంత
మంది యానం చేస్తున్నారు, ఎంతో మంది అవమానిస్తున్నారు, ఎంతో మంది నీచంగా మాట్లాడుతున్నారు. చివరికి ఇదిగో నా తోటి, ఇదిగో నా ఇదిగో సహోదరురాలే నన్ను దూషిస్తుంది, రేపు నా భర్త ఇదిగో నాకు బిడ్డలు లేరని నన్ను విడిచిపెడతాడని హేళన చేస్తున్నాయా. కాబట్టి ఇదిగో అలాంటి బాధ నాకు లేకుండా పోయేటట్టుగా ఇదిగో నాకు సంతానాన్ని అయ్యో, సంతానం విషయంలో నాకే లోపం ఉందో, ఏ బాధ ఉందో, ఏ పాపాన్ని బట్టి ఇదిగో నేను ఎలాగున్నాను అని ఇదిగో తన హృదయాన్ని కొమ్మరించి ఎంతో బాధగా ఏం చేస్తుందండి, ప్రార్థన చేస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎలాగంటే భక్తురాలైపోయినాక ప్రార్థన చేసి చేసి చూడండి నీరసం అయిపోయింది. అయితే చూడండి ఆ ప్రార్థన చూడటానికి ఎవరు వచ్చారంటే అక్కడికి ఏలి వచ్చాడు. ఏలి వచ్చి ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తున్నాడంటే ఏలి వచ్చి, అమ్మా నువ్వు భక్తురాలు ఉన్నావేంటి, ద్రాక్ష రసం తాగేవా, దేవుని సన్నిధికి అమ్మా నువ్వు మధ్యాహ్నం తాగొచ్చావు ఇక్కడికి, దేవుని సన్నిధికి అలాగా రాకూడదమ్మా, నీలో నువ్వు అలా ఏం మాట్లాడుకున్నావు. చూడండి ముందాగిన వాళ్ళు ఎదుటితో మాట్లాడారు, వాళ్ళే ఏం చేస్తారు, మాట్లాడుకుంటా ఉంటారు, ఎదురుతో మాట్లాడతారా. ఆమె కూడా చూడండి ఇదిగో తనకు తాను మాట్లాడుకుంటుంటే ఏలికి ఎలా ఉందంటే, ఏంది ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదా, ఆమె ఎదుట ఎవరు లేరు కదా, ఏమో ఎవరితో మాట్లాడుతుంది, ఈమె మొత్తం ఉందేమో, ఈ మధ్య తాగిందేమో, ద్రాక్ష రసం తాగిందేమో, అమ్మ దేవుడి సన్నిధికి రాకూడదమ్మా, నువ్వు ఎలా రావడం క్రమం కాదమ్మా అని ఆమెను హెచ్చరిస్తుంటే ఆమె ఏం చెబుతుంది, అయ్యా నేను మద్యం తాగలేదయ్యా, నేను మత్తురాలు కాదయ్యా, నేను మనోవేదన కలిగి ఉన్నానయ్యా. ఎలాంటి వేదన అండి, ఎలాంటి వేదన చెప్పండి. ఈ భూలోకంలో ఆ వేదన ఎవరైనా తీర్చగలరా, భర్త తీర్చగలరండి, అక్కడ ఉన్న మనుషులు ఎవరైనా తీర్చగలరా. చూడండి ఇది ₹1 తప్పు అయితే ఎవరైనా తీరుస్తారు, లేదంటే ఇది ఇల్లు లేదంటే ఇల్లు కట్టేస్తారు, లేదా చూడండి దాన్ని బాధ ఉందంటే బాధ తీరుస్తారే కానీ చూడండి గర్భాలు ఎవరైనా నీగలవారండి, ఎవరైనా చెప్పండి, ఎవరైనా నీగలరా. ఎంతో మంది చూడండి లక్షలు పోస్తున్నారు గర్భాల కొరకు, లక్షలు కొమ్మరిస్తున్నారు. అయ్యప్ప ద్వారా చూడండి అనేకమైనటువంటి ట్రీట్మెంట్లు తీసుకున్నారు గర్భాలు రావాలని. చూడండి ఈ చెట్టు కొమ్మ తినమంటాను, ఆకులు తినమంటాను, పసలు తాగమంటాను, అనేకమైన చేస్తారు. అలా చోటుకి వెళ్తే పిల్లలు పడతారంటే ఎన్నో చేస్తున్నారు కానీ సంతానం వస్తుంది. చూడండి వాక్యం ఏంటంటే గర్భాలు ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలండి. చూడండి కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరు చెప్పండి, గర్భఫలం అంట దేవుడిచ్చు బహుమానం. ఎవరు చెప్పండి, కుమారులైన కుమార్తెలైన గర్భఫలమైనా దేవుడు కలుగు చేయాలి. దేవుడు కలుగు చేయకుండా ఏ మనిషికి గర్భఫలం రాదు. ప్రియమైన సపోర్ట్ చేసుకోవాలి. ఈ అన్నా కూడా చూడండి దేవుడిని వేడుకుంటుందయ్యా, ఇదిగో ఇన్ని దినాలు ఇదిగో నేను ఎంతో బాధపడ్డానయ్యా, ఎంతో యాతన పడ్డానయ్యా, ఎంతో ఇదిగో ఇదిగో నన్ను ఎంతో మంది అవమానించారయ్యా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలయ్యా, ఇదిగో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపానయ్యా, ఇదిగో ఈ దినాలు ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఇదిగో వేడుకున్నానయ్యా, అలాగే ఇదిగో నీ చిత్తం అయితే ఇదిగో నాకు ఇదిగో ఒక కుమారుని ఇచ్చావనుకో, ఆ కుమారుని నీ సన్నిధికి ఏం చేస్తానండి, ఏం చేస్తానండి, అయ్యా దీనిలో నాకు కుమారుని ఇస్తే ఏం చేస్తానండి. చూడండి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి
నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానికి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంటును. ఏదంటే ఏం చేసుకున్నాండి? అయ్యా నువ్వు నా కుమారుని ఇచ్చావు అనుకో, నేను నీకు ఏం చేస్తాను, నా కుమారుణ్ణి తన తల మీదకి క్షౌరపు కత్తి అన్నడికి రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని నీకు అప్పగిస్తాను అన్నాడు. చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మనుషుడికి పుట్టినటువంటి ప్రథమ ఫలాన్ని ప్రథమ కుమారుని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దేవునికి బలిగా కాదు. దేవుని సన్నిధిలో పరిచయం చేస్తాను, దేవుని భక్తిలో ఎదుగుతాను, దేవుని సన్నిధిలో జీవిస్తాను, దేవుని యొక్క స్వార్థం ప్రకటిస్తాను, లేదంటే దేవుని యొక్క పనిలో వాడబడతాను ఉండాలి. మనం ఎంతమంది చాలా మంది చూడండి గర్భంలో లేనటువంటి వ్యక్తులు ప్రార్థన చేసుకుంటారు. అయ్యా ఇదిగో నాకు గర్భాలు ఇచ్చేవాళ్ళకు నాకు ఎవరు పుట్టినా కానీ నీ సన్నిధికి ఎత్తానంట. ఎప్పుడు చెప్తారు ఆ మాట? పుట్టక ముందు. అయ్యా ఇదిగో నా కుమారుడు పుట్టినా కుమార్తె పుట్టినా నాకెవరు పుట్టినా కానీ నేను నీ సన్నిధికి ఎత్తానని ఎంతో మంది మొక్కుబడులు చేసుకుంటారు. చేసుకోవాలండి. సరే అని దేవుడు కుమారుని ఇస్తే ఏం చేస్తాడు? అయ్యా ఇదిగో నా కుమారుని సేవకుడిగా చేయాలంటే సేవకులు ఎన్నో కష్టాలు పడుతున్నారయ్యా. వారికి ఇల్లు ఉండదు, వారికి ఆహారం ఉండదు, వారికి నిద్ర ఉండదు, వారికి సరైన విధానం ఉండదు, వారికి సంపద ఉండదు. కాబట్టి ఇదిగో ఎంతో మంది ఆకలి తప్పులతో సేవ చేస్తున్నారు. కాబట్టి అలాంటి సేవ నా కొడుకు చేయడం నాకు ఇష్టం ఉందంటారు. అంటారు చెప్పండి, అంటారండి. నా కుమారుడు చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలయ్యా. ఒక డాక్టర్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, ఒక ఉద్యోగస్తుడు అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదంటే ఒక యాక్టర్ అవ్వాలి. కానీ సేవకు నేను చేయనంట. పుట్టక మొదలైతే ఇదిగో నువ్వు నా కుమారుని ఇచ్చేవనుకో నేను ఇదిగో నీకే ఇస్తానయ్యా అని మొక్కుబడి చేసుకుంటాం. కానీ ఆ మొక్కుబడి చేస్తామండి. చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు కానీ ఆ మొక్కుబళ్ళు తీరుస్తారా? తీర్చర ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు మొక్కుబడి చేసుకోకుండా మేలంటే నువ్వు ఒకసారి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి ఏం చేయాలి? అది ఎలాంటిదైనా కానీ ఏం చేయాలండి? తీర్చాలా తెరవకూడదా? చాలా మంచి ఉంది, ఇదిగో నాకు సంతానాన్ని ఇస్తే నీకు ఇస్తానంటేనే కానీ ఆ మొక్కుబడిని తీరుస్తారా? తీరుస్తారని చూడండి. ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుటకంటే మొక్కుకొనకుండుట మేలు. ఏనండి? నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే దాన్ని చెల్లించడానికి ఆలస్యము చేయకూడదు. మనం ఏం చేస్తామంటే పిల్లలు పుట్టిన తర్వాత మన దేవుడికి మొక్కోగానే పిల్లలు పుట్టారనుకో మనం ఏం చేస్తాం? మొక్కున్న దాన్ని తీరుస్తామండి. పుట్టినామంటే దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతాం. మనం ఏం చేస్తామండి? అమ్మో ఇప్పుడు ఏం చేయమనుకో అన్నంత షాకిరీ అయిపోతారు. అసలు నాకు పుట్టిన పిల్లలు నాకు ఇచ్చేదేంటి?
అమ్మో ఇదిగో నేను ప్రేమగా ఇదిగో దేవుడు నాకు ఇట్టే ఇచ్చాడు కానీ నేను ప్రేమగా నా బిడ్డని తెచ్చుకుంటాను. లేదంటే ఇదిగో ఒక ఎవరి వయసు వచ్చినప్పుడు ఎత్తాలయ్యా, ఇప్పుడు మటుకు వీలేనయ్యా. ఎవరి వయసు వచ్చిన తర్వాత ఎత్తామండి. ఇదిగో నా కొడుకు ఇదిగో మంచిగా చదువుకున్నాడయ్యా, చదువు అయిపోయిన తర్వాత ఇస్తానయ్యా. ఇదిగో నా కొడుకు ఇదిగో పెళ్లి చేశానయ్యా, పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తానయ్యా. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ బుక్కు బట్టి ఏం చేస్తామండి, ఆలస్యం చేస్తాం, వదిలేస్తా దాటేస్తా పోతాం. కానీ దేవుడికి మొక్కుకున్న దాన్ని మళ్ళా మొక్కుకున్న దాన్ని తిరిగిస్తామండి. ఇక్కడ చూడండి, నువ్వు ఏదైనా మొక్కుకున్న దేవుడికి అది చేసిన దాన్ని ఆలస్యం చేయకు. బుద్ధిహీనులైన ఆయనకు ఇష్టం లేదంట. అతను ఆలస్యం చేస్తాడు, దేవుడికి ఇష్టం ఉండిద్దా? అందుకని ఏమన్నాడంటే నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపుకున్నట కంటే మొక్కుకొనకుండాటే మేలు. నువ్వు మొక్కుని చెల్లించిన దానికి అసలు మొక్కుకుంటుంటేనే మేలంట. కొంతమంది చూడండి మొక్కుని ఆ మొక్కులు చెల్లించరంట, మొక్కున్న దాన్ని చెల్లుతారండి. ఈ హన్నా చూడండి ఏమని మొక్కుందంటే, అయ్యా ఇదిగో నా కుమారుడు పుట్టిన ఎమ్మంటే ఇదిగో నువ్వు నా కుమారుని ఇచ్చేవరకు ఆ ఇచ్చిన కుమారుని ఏం చేస్తానంటే నీ సన్నిధికి ఇస్తాను చెప్పిన మాట ప్రకారం. చూడండి ఆమె అక్కడ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ఇద్దరిని ఏం చేశాడట, ఒక దినాన జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి అంట ఆమెకి ఏమైందండి, ఏమైంది చెప్పండి. దేవుడు చూడండి అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఆమెకి గర్భఫలం వచ్చిందండి. గర్భఫలం వచ్చిన తర్వాత ఆమె చూడండి ఒక కుమారుని కంటారు. ఎవరికండి? ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది? ఒక కుమారుని కానీ దేవుడికి నేను మొక్కున్నాక నాకు పుట్టాడు కాబట్టి ఆ కుమారుని కంట సమూయేలు అని పేరు పెట్టినాక. పేరు పెట్టిన ఎమ్మటినే చూడండి ఏం జరిగింది. తర్వాత సంవత్సరం మరలా ఎక్కడికి వెళ్ళాలి? షిలోహు అనేటువంటి దేవాలయానికి వెళ్ళాలి. అయితే చూడండి బలి అర్పిస్తానికి ఏటాటాలు వెళ్తుంటే తన భర్త అన్నాడు, అమ్మా మరి ఏట కూడా ఇదిగో షిలోహు దేవాలయానికి వెళ్దామంటే, అయ్యా ఈ సంవత్సరం నువ్వు వెళ్ళయ్యా, వచ్చే సంవత్సరం ఇదిగో ఈ కుమారుడు పాలు ఎప్పుడైతే మానుకున్నాడు ఆ మాన్పని అమ్మటిని నేను ఆ కుమారుని తీసుకొచ్చి అడుగుతానండి దేవాలయం ఇస్తానయ్యా అని చెప్పి. చూడండి ఎల్కానా ఆ సంవత్సరం వెళ్ళి మొక్కుబడి చెల్లించుకుని వస్తే తర్వాత సంవత్సరం చూడండి అన్న ఏం చేసిందట, తను పాలు మాన్పిన తర్వాత అతడు చిన్నవాడు ఉండగా ఆ పాలుని ఎత్తుకొని 3 కోడళ్ళు తూమెడు పిండిని ద్రాక్షారసము తిత్తిని తీసుకొని ఎక్కడికెళ్ళిందండి? షిలోహు దేవాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళడమే కాకుండా ఏం చెబుతుందండి, అయ్యా ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో కుమారుడు కొడుకు ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనేనయ్యా, నాకు కానీ కుమారుని ఇస్తే ఆ కుమారుని తెచ్చి నేను దేవుడికి అర్పిస్తానని చెప్పాను. అలాగే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు కుమారుని ఇచ్చాడయ్యా. ఆ ఇచ్చిన మాట ప్రకారమే నేను కూడా మరలా తిరిగి నా కుమారుని దేవుని సన్నిధిలో విడిచి పెడతానికి తెచ్చానని చెప్తున్నాను. చూడండి అలాంటి తల్లిదండ్రులు ఎవరు ఉన్నారండి? చూడండి ఎంత వయసు ఉండిద్దండి ఆ పిల్లోడికి? 1 సంవత్సరం ఉండిద్దా? 1 సంవత్సరం ఉండిద్దండి. సంవత్సరం ఉన్నటువంటి పసికందుని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టానంటే ఆలోచన నీలో ఉందా? మనం ఏం చేస్తామండి? అయ్యా ఏం ప్రార్థన అయ్యా ఏమంటామండి? మా పిల్లాడు
సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడయ్యా. పగలు రాత్రి చదువుతా ఉన్నాడు. సెలవు దొరికేది ఒక ఆదివారం. ఆదివారం చక్కగా నా కుమారుడు పడుకొని ఈ దేవుడి సన్నిధికి తీసుకురావాలా, సండే స్కూల్కి తీసుకురావాలా, ఈ వాక్యాలు వినిపించాలా. చక్కగా వాడు ఆడుకుంటాడు, తింటాడు, సినిమా చూస్తాడు, పడుకుంటాడు. నా పిల్లోడు నాకులాగా ఆదివారం కూడా రావాలయ్యా, ఆదివారం చక్కగా ఎంజాయ్ చేయండి అనే తల్లిదండ్రులు లేరండి. కొనాలి చెప్పండి. ఏమే చూడండి, బాలుడు ఉండగానే, చిన్న పిల్లవాడు ఉండగానే తీసుకొచ్చి దేవాలయంలో దేవుని పరిచర్యలో వాడబడ్డాడంట స్వామి. మరి నీ కుమారులు, నీ కుమార్తెలు వాడబడుతున్నారా? ప్రథమ ఫలమైనటువంటి నీ కుమారుని దేవుని సన్నిధి తీసుకొస్తున్నావా? తీసుకొద్దామంటే మొక్కుబడి ఎట్టుపోయిందో. మొక్కడానికి అయితే అయ్యా నాకు ఇదిగో కుమారుడు పుట్టగానే నీకు ఇద్దానయ్యా, అయ్యా ఇదిగో నాకు బిడ్డ పుట్టగానే నీ సన్నిధికి పంపిస్తాను. ఇచ్చే మనసు వచ్చిందా మనకి? రాదు. ప్రియమైన సహోదర సహోదరులు, ఈ హన్న భక్తి పర్వాలు. ఎలాంటి భక్తి పర్వాలండి? ఇస్తానన్న మాట ప్రకారం తన మొక్కులు తీర్చి మరి అలా మన మాట మీద నిలబడుతున్నావా? దేవుడు అంట తన మొక్కులు ఆలస్యం చేస్తాం, ఆయనకి ఇష్టం ఉంటుందంట. చూడండి, మొదటగా పుట్టినటువంటి ప్రథమ ఫలాన్ని మనం ఏం చేయాలంట? దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నామా? వాక్య ప్రకారం జీవిస్తున్నాం. మనం జీవిస్తున్నామండి. ఏం చేస్తాం? కుమారులు పుడితే వాళ్ళని లోకానుసారంగా జీవిస్తామండి, లోకంలో పెంచుతామండి. అజ్జేయాలి, ఇచ్చేయాలి, అలా జీవించాలి, ఇలా ఉండాలి, నా కొడుకు అలా జీవించాలి, ఇలా చెందాలి, హీరోలా అవ్వాలి, లగ్జరీగా బ్రతకాలనుకుంటాం. కానీ దేవుడి సన్నిధిలో బ్రతకాలనుకుంటావా? ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా నువ్వు ఇదిగో నా పిల్లలు ఇదిగో దేవుడు ఎదగాలని నడుచుకుంటావా? మాటకైతే బట్టి అయ్యా ఇదిగో దేవుళ్ళు బ్రతకాలయ్యా నా కుమారులని మాట అయితే ఇస్తాం. కానీ క్రియల్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తామండి? ఎదుటి పిల్లల్ని అయితే గర్దిస్తాం, కానీ మన పిల్లల్ని గర్దిస్తామా? వాడు అంటున్నాడు, ఇడుతున్నాడు, వాడు అలా జీవిస్తున్నాడు, ఇది ఇలా జీవిస్తున్నాడు అంటాం. కానీ మన పిల్లలు కానీ ఒక తప్పు చేసినా మన పిల్లలు మనం గర్దిస్తున్నాం. దేవుడి సన్నిధికి రమ్మని పిలుస్తామండి. వ్యక్తి అంట, ఒక యవనస్తుడు దేవుడి సన్నిధికి వస్తున్నాడు. దేవుడి సన్నిధికి వస్తుంటే చూడండి ఎలా ఉన్నాడంటే ఆ వ్యక్తి. హెయిర్ స్టైల్ చూడండి, ఫ్యాషన్గా పెంచుకొని, బట్టలు చూడండి ఫ్యాషన్గా వేసుకోవాలంటే పాస్టర్ గారు అయ్యా దేవుడి సన్నిధికి ఇలా రాకూడదయ్యా అని చెప్తే కుర్రాడంట ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అన్నాడు, ఇదిగో నేను ఇదిగో మీ సంఘానికి రాను, మీ పాస్టర్ గారిట మాట్లాడుతున్నాడంటే మనం ఏం చేస్తామండి? వద్దులేదంటే అయితే ఆయన అంటే నువ్వెందుకు బాడు ఆయన నిన్నంత మాత్రం కూడా ఏమంటామండి? అట్లా మాట్లాడితే బాగొద్దు మనం అంటాం. అయితే ఆ తల్లి అంటున్నాయ్యా నువ్వు చిన్న వయసు నుంచి ఎదిగే వయసు నుంచి ఇదిగో ఆయన ఇదిగో మన కోసం, మన కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేశాడయ్యా. నువ్వు ఇదిగో దేవునికి దూరం అవుతున్నావని ఆయన నేను గర్దించాడు, కానీ ఆయన ఇష్టానుసారంగా ఆయన గర్దించాడండి. నువ్వు భక్తి ఉంటే ఎవరైనా గర్దిస్తాడు నిన్ను? నువ్వు తాగుతుండేనో, తిరుగుతుండేనో, లేకపోతే లోకానుసారంగా జీవిస్తుంటే నిన్ను గర్దిస్తాడు, కానీ భక్తి చేస్తుంటే ఎవరైనా గర్దిస్తాడండి? నువ్వు మందిరంలో అల్లరి చేస్తుంటే గర్దిస్తాడు, కానీ మందిరంలో పాటలు పాడి వాక్యం చెప్పి చక్కగా దేవుడి స్థుతిస్తే ఎవరైనా గర్దిస్తారా? ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు సేవకులు గర్దిస్తే ఏం చేస్తారంటే మందిరానికి కూడా తీసుకురారు పిల్లలు. వద్దులేరా మందిరానికి వచ్చిన కానీ అల్లరి చేస్తున్నాడని ఆయన నేను తిడుతున్నాడు, లేకపోతే గర్దిస్తున్నాడు. స్కూల్లో టీచర్ కొడితే వాటికి ఏం చేస్తారంటే ఇంకా కొట్టాలండి, మా వాడికి చదువు ఎక్కువ రావాలి. మరి భక్తి వద్దా? దేవుడి యొక్క విధానం వద్దా నీ బిడ్డలకి? చూడండి, అన్న అంట చిన్న వయసులో విడిచిపెట్టాడు.
దేవుని సన్నిధిలో. నువ్వు మరి చిన్న వయసు నుంచి నీ బిడ్డలు తీసుకొని దేవుడి సన్నిధికి నడుస్తున్నావా? దేవుడి మాటలు చదువుతున్నావా? దేవుడి వాక్యాన్ని వెళ్తావా? చూడండి, తెలియపరుస్తున్నావా? చదువుతున్నావండి. కొంతమంది చిన్న బిడ్డలు చూడండి, చక్కగా పాటలు పాడతారు, చక్కగా కంటక వాక్యాలు చదువుతారు. ప్రేమైన సహోదరి సోదరులు, కొంతమంది ఏం చేస్తారండి, ఆదివారం వచ్చిన టీవీలు పెట్టుకొని ఏం చేస్తారు, ఆ టీవీలు ఎదురు కూర్చొని సినిమాలు, షోలు, ప్రోగ్రాలు అనేకమైనటువంటి వాటిని చూసుకుంటా సమయాన్ని పరుస్తారు. ప్రేమ సహోదరి సోదరులు, దేవుడికి చూడండి, నీ బిడ్డలు ప్రతిష్ఠిస్తున్నావా అన్నా? చూడండి, విడిచిపెట్టిన తర్వాత తిరుగు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆ కుమారుడి దగ్గరకు వచ్చి వస్తా చూడండి, ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి తనకిచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి మళ్ళా తిరిగి వెళ్ళిపోయేదాక. మరి ఆ కుమారుడు ఎంత పెరిగాడు చెప్పండి, ఎలా పెరిగాడంట? చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎంత బ్రతికాడండి ఆయన? యెహోవా దయయందు మనుషుల దయయందు ఎదుగుతున్నాడు అంట. ఎందుకని? తను బాలుడై ఉండగానే అంట నాలుగుతో నేయబడినటువంటి ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేశాడంట. మరి నీ బిడ్డలకు పరిచర్య చేస్తున్నారని దేవుడి సన్నిధిలో. పరిచర్య అంటే చాగిరి కాదు, పరిచర్య అంటే ఏంటి? దేవుడి సన్నిధికి వచ్చి మాట్లాడడం, దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం చదవడం, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, దేవుడి సన్నిధికి వచ్చినటువంటి ప్రజలకు స్వార్థ ప్రకటించడం, దేవుడి సన్నిధిలో ఎదగడం. మరి అలాంటి పరిచర్యని బిడ్డలు నేర్చుకున్నారా? వారం దేవుడి సన్నిధికి తీసుకొచ్చి నీ బిడ్డలు తయారు చేస్తున్నావా? చేస్తున్నావండి? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులు, చాలా మంది కుమారులు కానీ పుడితే దేవుడి సన్నిధికి మొక్కుంటారే కానీ ఆ మొక్కులు తీర్చడం మొదలుపెట్టి అసలు దేవుడి సన్నిధికే నడిపించరు. వాక్యం ఏం చేస్తుందండి, నీ కుమారులు కంట ఏం చేయాలంట? వారు పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు వారికి దేవుని యొక్క మాటలు. మనమైతే మన డమ్మని చెప్తాం, అయినా ఇది ఇలా చదువుకోయా, అలా ఇది మంచిది, వాడు ఉద్యోగం తెచ్చాడు, ఉద్యోగం తెచ్చుకోయా, వాడికి ఎంతో సంపాదించాడు, నువ్వు సంపాదించాయా, మంచి కార్లు ఉన్నాయా, మంచిదిగో మంచి స్థితిలో ఉన్నాయని చేద్దాం. కానీ దేవుని వాక్యం ఏ జన్మ చదువుతుంది చూద్దాం చెప్పండి. వాక్యం చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయింది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడగలను. సూచనగా వాటిని నీ చేతి కట్టుబడవలను, అవి నీ కన్నులకు బాసికములు గలే ఉండవలను. నీటి ద్వారబంధముల మీద, నీ గోడ మీద వాటిని వాయవలను. మనం ఏం చేస్తామండి? ఇంటి చుట్టూ సినిమా ఫోటోలు పెడతాం, ఇంటి చుట్టూ హీరోల ఫోటోలు పెడతాం, ఇంటి చుట్టూ కొటేషన్ పెడతాం, కానీ దేవుడి వాక్యాన్ని పెడతామండి. ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ ఏముంటాయండి? హోమ్ థియేటర్లో సినిమా పాటలు, ఈ డీజే పాటలు చూసి ఏం నేర్చుకుంటారు పిల్లలు కూడా? ఎగడమే నేర్చుకుంటారు, కానీ దేవుడి మాటలు ఎక్కడండి? దేవుడి పాటలు నేర్చుకుంటారా? నువ్వేం చేయాలంటే, ఇదిగో నీ కుమారులు వాటిని అభ్యసింపజేసి నేను కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, ఇదిగో పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని మాట్లాడాలి. పొద్దున్నే లేచి చూడండి, నీ బిడ్డ చేత ప్రార్థన చేయించాలి, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయించాలి,
రాత్రికాల సమయంలో ప్రార్థన చేయించాలి. ఇదిగో వాక్యం చెప్పాలి, ఇదిగో కథల వాక్యాలు నేర్పించాలి, ఇదిగో పాటలు నేర్పించాలి. ప్రతిదీ నీ బిడ్డలకు నువ్వు నేర్పుతున్నావా? నేర్పుతున్నామండి. నేర్పితేనంట సమయాలు మనుషులదైంది దేవుడిదైంది వెళ్ళినట్టుగా నీ బిడ్డలు కూడా ఏమవుతారండి? ఏమవుతారు? వర్ధిల్లుతారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, అన్నా కూడా అంట దేవుడికి మొక్కుని ఎలా మొక్కున్నలాగా తన కుమారుణ్ణి ఏం చేసిందట? పాలు మాన్పగానే తీసుకొచ్చుకున్నాడు. మరి నువ్వు అలా తీసుకుంటున్నావా? మొక్కోడానికి అయితే మొక్కున్నా, అయ్యా ఇదిగో క్రైస్తవుడికి ఇదిగో ఇదిగో నాకు బిడ్డ పుడితే నేను ఇస్తానని మొక్కున్నావు, కానీ పుట్టినప్పుడు ఇస్తున్నావా? మనమైపోతే ఎవరుతారండి? చెప్పండి. దేవుడి సన్నిధిలోకి మాట ఇచ్చి ఆ మాట నువ్వే తప్పితే నిన్ను చూసినటువంటి మనుషులు ఇంకేమవుతారండి? ఏమవుతారు చెప్పండి? నువ్వే మాట తప్పితే నిన్ను చూసి ఇంక 10 మంది మాట తప్పుతారు. క్రైస్తవుడిగా వాక్యం చెబుతుంది, మొదటి కూడా నీ కుమారుని దేవుని సన్నిధికి అన్న దేవుని సన్నిధికి వెళ్తున్నావా? నడిపిస్తున్నావా? దేవుని సన్నిధిలో భక్తి నేర్పుతున్నాం. ఇంకా చూడండి, చచ్చిపోయే స్థితి వచ్చినా కానీ కొంతమందికి మారు మనసు ఉంటుంది. మరి వాళ్ళు ఎవరు? మా అమ్మ నేను పుడితే దేవుడికి వెళ్తానని మొక్కున్నాను చెబుతారు, కానీ మారు మనసు అయిన ఉందండి వాళ్ళకి. దేవుడు మాట్లాడాలి ఉందా? ప్రార్థన జీవితం ఉందా? భక్తి జీవితం ఉందా? క్రమక్రమంగా వారం ఆరాధనకు వచ్చే విధానం ఉందా? లేదంటే కారణం ఏంటి? ఒక తల్లిదండ్రులుగా నువ్వు నీ బిడ్డలు ఏం చేయట్లేదంట? దేవుడి సన్నిధికి నడిపించట్లేదు. కొనుక్కున్నప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. మొదటికి ఇదిగో నీకు పుట్టినటువంటి మొదటి ఫలాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఆ మనుషులు ఏమవుతున్నారని క్రూరంగా అయిపోతున్నారు. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, అబద్ధికులుగా అయిపోతుంటే దేవుని నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. ప్రియమైన సహోదరి సోదరులు, కాబట్టి ఎప్పటికైనా నువ్వేం చేయాలి? భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. ఇన్నాళ్ళు ఇదిగో లోకంలో జీవించినట్లయితే అన్నాన్ని చూసి ఇదిగో తన భక్తి ఎలా చేసింది, తన మాట ప్రకారం ఎలా జీవించింది, దేవుడితో మొక్కుబడి మొక్కుబడి ఎలా తీర్చింది, అలా మనం కూడా జీవించాలి. కుమారుడు ఉంటే కుమార్తె ఉంటే దేవుడి సన్నిధి నడిపించాలి. ఈ బిడ్డలు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు చూడండి, ఇదిగో నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళ గురించి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు తప్పుగా జీవిస్తారేమో, వారి జీవితాలు నాశనం అవుతాయేమో అనే దాను లేదండి. ఎందుకంటే దేవుళ్ళు నడిచిన వాడంట ఎక్కడ పాపంలోకి అంటాడా? చూడండి, ఏసేపు దేవుళ్ళు నడిచినప్పుడు అంట యవ్వన వయసు వచ్చినా కానీ ఫలిచ్చే కొమ్మలా దేవుళ్ళు ఉన్నవాడు ఎవడు లోపలికి వెళ్ళడు. కాబట్టి బాల్య వయసు నుంచే నువ్వు దేవుడి సన్నిధిలో నీ బిడ్డని నడిపించాలని అన్న మొక్కున్న మొక్కుబడిని తీర్చుకుంది. సమయంలో లాంటి ప్రవక్తని దేవునికి అప్పగించింది. మరి నువ్వు తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంది? అలాంటి భక్తి వారిలో ఇదిగో దేవుడి సన్నిధిలో నిలబెడుతున్నావా? లేకపోతే బాల్య వయసు నుంచే తప్పుడు దావులో నడిపిస్తున్నావా? గమనించి అన్నా లాంటి భక్తి కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనికిల్లో జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి వందనాలండి.